వీరాంజనేయులు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ విన్నారా మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారు? సార్ విన్నాం సార్. ఏమంటున్నారంటే ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చాడు జగన్. నిన్న జరిగిన సభలో చంద్రబాబు నాయుడు గారు ఒక టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చారని చెప్పారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ సార్. మా జగన్ అన్న పేదవాడైన నేను ఎమ్మెల్యే ఒక టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వారిది పెత్తందారుల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు. మీరేం చదువుకున్నారు? మీకు చదువు లేదు, ఏదో వేలిముద్ర వేసే వాళ్ళకి ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ కంప్లీట్ చేశాను సార్. బీఈడి కూడా చేశాను సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలన్నా చాలా చులకన అయిపోయింది సార్. మీరు లోకేష్ లాగా ఏదో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోలేదు, అక్కడ చదువుకున్నా ఆయనకేమీ మెదడు పెరగలేదు, విజ్ఞానం లేదు. కానీ మిమ్మల్ని ఏది వేలిముద్ర అని అవమానించడాన్ని ఎట్లా చూస్తారు? తన కొడుకునేమో ఎవరో చదివిస్తే చదివించుకున్నాడు, అక్కడ అది కూడా ఫ్రీగా చదివించుకున్నాడు. విదేశాల్లో ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా చదివించుకున్నాడు. సంస్కారం అనేది వచ్చిందా లోకేష్ నాయుడికి? ఏమన్నా లేదు. ఎందుకంటే విదేశాల్లో చదువుకోమని పంపిస్తే లోకేష్ నాయుడు చేసిన పని ఏంటో అందరూ చూశారు కదా. అమ్మాయిలు, విదేశీ అమ్మాయిల నడుములకి తాడేసి తిప్పడము, బొంగరాలు తిప్పడము, ఆయన చేసిన పనులు అవే. కానీ మీలాంటి చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, ఆ చంద్రబాబు దరిద్రపు పాలన వల్ల టిప్పర్ డ్రైవర్గా బతకాల్సి వస్తే ఈరోజు దాన్ని అవహేళన చేస్తున్నారు. ఆయన ఎందుకు టిప్పర్ డ్రైవర్గా మీరు ఆ రోజుల్లో ఉండాల్సి వచ్చింది? సార్ ఆ రోజుల్లో నేను డిగ్రీ చదివేటప్పుడు సార్, అనంతపూర్లో డిగ్రీ చదివేటప్పుడు నేను కాలేజీకి పోవాలంటే ఆ రోజు మా కుటుంబము ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఆ రోజు నేను డ్రైవింగ్ నేర్చుకోవడం వల్ల ఆ రోజు డిగ్రీ చదువుకుంటూనే డిగ్రీ పూర్తి టిప్పర్ డ్రైవింగ్ కూడా చేశాను. టిప్పర్ కు డ్రైవింగ్ చేశాను, అలాగే క్యాబులు తోలాను. ఏ వెహికల్ అయినా కూడా ఆ రోజు నా కుటుంబ పోషణ అవసరం నిమిత్తం కోసము నేను ఆ రోజు నా వృత్తిగా ఎవరైనా గౌరవం సార్. ఏ వృత్తినైనా గౌరవించాలి, అది ఆత్మ గౌరవం, మన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ప్రతి వృత్తిని గౌరవించాల్సిన బాధ్యత నాయకుడికి, చంద్రబాబు లాంటి వాళ్ళకైతే ఉంటుంది. అవును సార్. ఈ రోజు రాష్ట్రంలో కూడా ఎంతో మంది డ్రైవర్లు ఉన్నారు సార్. ఆటో డ్రైవర్లు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, బస్సు డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు. వీరంతా లేదా రాష్ట్రంలో వెహికల్స్ తిరుగుతున్నాయి సార్. ఈ రోజు డ్రైవర్లను ఇంత తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నారు. రేపొద్దున డ్రైవర్లు కూడా ఈ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఈ రోజు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఆయన కారుకు డ్రైవర్ ఉన్నారు, ఆయన కాన్వాయ్ లో డ్రైవర్స్ ఉన్నారు. నిరంతరం ఆ డ్రైవర్లు లేకపోతే ప్రయాణం కూడా చేయలేడు. ఆయన వాళ్ళని అవమానిస్తున్నాడు. డ్రైవర్స్ అందరూ కూడా ఆలోచించండి సార్ చంద్రబాబు పెత్తందారి మనస్తత్వం గురించి. అంటే ఆయనకి ఎందుకు అంత చిన్న చూపేంటి ఈ డ్రైవర్ల వ్యవస్థ మీద? ఒక టిప్పర్ డ్రైవరు అంటూ, టిప్పర్ డ్రైవర్ ఏం మనిషి కాడా? అవును, టిప్పర్ డ్రైవర్ కూడా తన కుటుంబము ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఈ రోజు ఆ డ్రైవర్ గా పోయి చేస్తే రేపు పొద్దున కుటుంబం కూడా ఏదో ఆర్థికంగా కొంచెం బలపడి ఏదో కనీసం తినడానికైనా చేసుకోవడానికి ఒక వృత్తి, ఏదో ఒక పని చేసి నా కుటుంబాన్ని పోషించుకోవాల్సి వచ్చింది. ఆ రోజు ఐక్యరాజ్య సమితి కూడా ఈ రోజు చెప్పింది కదా సార్, పని చేసే మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలో కూడా పని చేసే హక్కు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పింది. ఆ విషయం ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి గుర్తు ఉందో లేదో నాకు తెలిసి. మంచి విషయం చెప్పారు. చదువుకున్నారు కాబట్టి చదువుతోనే కొట్టారు మీరు చంద్రబాబు నాయుడు గారిని. ఎప్పుడు వచ్చారు పార్టీలోకి మీరు? 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీకి నేను పని చేస్తూనే వస్తున్నాను సార్ ఇప్పటి వరకు. కానీ ఈ రోజు నన్ను మా ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు
జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నన్ను గుర్తించి ఒక సామాన్య కార్యకర్తను, ఒక టిప్పర్ డ్రైవర్ను, ఒక పేదవాడిని అని చెప్పేసి ఈ రోజు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్ ఈ రోజు. మీకు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ క్షణం ఏమనిపించింది మీకు? నేను అసలు ఊహించలేదు సార్. నేను నా జీవితంలో ఆ నేను ఈ స్థాయికి వెళ్తానని కూడా ఊహించలేదు సార్. మ్మ్. ఆ సంతోషము, ఆ చెప్పలేని సంతోషము. అసలు నేను ఆ స్థాయికి వెళ్తానని కూడా ఎప్పుడు ఊహించుకోలేదు. నేను నా జీవితం అంతా కూడా పార్టీ కోసం పని చేస్తూనే ఉండాలా. పార్టీ కోసం ఆ ఏదైనా మంచి కార్యక్రమాలు కూడా చేయాలా. ఎక్కడ కార్యక్రమం జరిగినా, పార్టీకి జరిగినా కూడా వెళ్ళాల్సి వచ్చేది. ఖచ్చితంగా వెళ్తున్నాను సార్. రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా పార్టీ కార్యక్రమాలకు వెళ్ళేవాడిని. మ్మ్. మీరు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈ టికెట్స్ ఇస్తున్న సమయంలో, ఆ లిస్టు అనౌన్స్ చేస్తున్న సమయంలో, అంటే మార్పులు చేర్పులు చేస్తూ కొన్ని లిస్టులు అనౌన్స్ చేసిన సమయంలో ఒక్కొక్క టికెట్ 100 కోట్లకు అమ్ముకుంటోంది వైఎస్ఆర్సీపీ, జగన్ అమ్ముకుంటున్నారు అన్నారు. మరి 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు టికెట్ తెచ్చుకున్నారా? ఉందా మీ దగ్గర 100 కోట్లు? ఆయన అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారంటే ఈ రోజు నేను చాలా గర్వపడుతున్నాను. ఎస్సీలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. పేదవాడిగా పుట్టినందుకు ఈ రోజు సింగనమల నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు, అవకాశం వస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఖచ్చితంగా నా దగ్గర కోట్లు లక్షలు డబ్బులు లేవు సార్. నా దగ్గర ఉండే పార్టీ కోసం పని చేశాడు, అలాగే చదువుకున్నాడు అని చెప్పేసి ఈ రోజు మన పిల్లోడైతే మనకి నియోజకవర్గంలో చేస్తాడు, చదువుకున్న వ్యక్తి కాబట్టి ఈ రోజు పేదవాడైన నన్ను గుర్తించి మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం నేను చెప్పలేని సంతోషంగా ఉంది సార్ నాకు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో నుంచే మాట్లాడుతున్నారా? అవును సార్. ఆ ఇల్లు చూస్తున్నానండి, నాకు కొంత పార్టీ కనిపిస్తున్నా నేను అర్థం చేసుకోగలను. ఆ ఇల్లు మీరు ఉంటున్నటువంటి ఇల్లు, అటువంటి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తాడా చంద్రబాబు నాయుడు? అయితే ఆయనకి 1500 కోట్లతో నిర్మించినటువంటి రాజసౌధం హైదరాబాదులో ఉంది. ఊరికే ఉత్తిత్తు రూపంలో, అవినీతి రూపంలో వచ్చినటువంటి ఇల్లు ఒకటి, కరకట్ట మీద లింగంనేని ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ ఒకటి ఉంది. అలాంటి వ్యక్తి ఆ స్థాయి కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చుకుంటాడు. నాకు అయితే మీ ఇల్లు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. మీకు అసలు ఎలా ఇవ్వగలిగారు టికెట్? ఏం ఖర్చు పెడతారు మీరు ప్రజల్లోకి? ఈరోజు కనీసం 4 కార్యకర్తలు వస్తే వాళ్ళకి భోజనాలు పెట్టాలి, సాయంత్రం వరకు వాళ్ళతో కలిసి తిరగాలి, ఇంటింటికి ప్రచారం చేసుకోవాలంటే ప్రచారానికి ఖర్చు అవుతుంది. మీ స్థాయి చూస్తుంటే నాకేమో అది ఏది ఆ స్థాయిలో మీరు లేరు. కానీ ఏ నమ్మకంతో మీకు టికెట్ ఇచ్చారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా ప్రజలు మీకు ఓటేస్తారా? మీకు ఏ నమ్మకం ఉంది వైఎస్ఆర్సీపీకి సంబంధించి? సార్, మా నాన్న 2013లో సింగనమల మండలం చక్రపేట పంచాయతీ సర్పంచ్ గా కూడా పనిచేశాం సార్ ఆల్రెడీ. ఇప్పుడు ప్రస్తుతం మా నాన్న సింగిల్ విండో డైరెక్టర్ గా, సొసైటీలో సింగిల్ విండో డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే నా సతీమణి కూడా ప్రమీల గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా కూడా కొనసాగుతున్నారు. మేము దాదాపు పార్టీ 2011లో పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రజల్లోనే ఉన్నాం, ప్రజల కోసం సేవ చేస్తూనే ఉన్నాము. మా నాన్న సర్పంచ్ గా ఉండడం వల్ల నాకు పార్టీ ప్రజలకు సేవ చేసే అవకాశం మా నాన్న దగ్గర నుంచి కూడా నేర్చుకున్నాను. దాదాపు 2013 నుంచి 2018 వరకు మా పంచాయతీలో ఎట్లా ఏం కదా, ప్రజలకు ఎంత మంచి చేస్తే రేపొద్దున మనకి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి ఈ రోజు సింగనమల మండలంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సర్పంచ్ గా కూడా మా నాన్న ఈ రోజు నిలబడ్డాడు సార్. ఈ రోజు వాటరు ఇబ్బంది లేదు, అలాగే వీధి లైట్లు కూడా ఇబ్బంది లేదు, డ్రైనేజ్ సమస్య లేదు. ఈ రోజు ఒక పంచాయతీలోని ఈ విధంగా పెట్టుకుంటే నియోజకవర్గంలో రేపు పొద్దున ప్రజలకు కూడా నియోజకవర్గం ఎమ్మెల్యే అయితే కూడా ప్రజలకు కూడా ఇంకా మంచి చేయొచ్చు. మొత్తం 6 మండలాల్లో ఉండే ప్రజలందరికీ మంచి చేసే అవకాశం దక్కుతుంది కదా అని చెప్పేసి ఈ రోజు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం. ఆయన ఆత్మవిశ్వాసానికి, గొప్ప మనసుకి, రెండింటికి కూడా ఆత్మవిశ్వాసం, గొప్ప మనసు రెండూ ఉండాలి. రెండూ లేకపోతే మీకు అంత ఈజీగా టికెట్ దక్కుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీ ఇంటి పరిస్థితి కూడా చూస్తున్నాను సార్. ఈరోజు ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కోట్ల రూపాయలు తెచ్చుకొని టికెట్లు కొనుక్కుంటే కానీ టికెట్లు రాని పరిస్థితి టీడీపీలో. అమ్ముకుంటున్నారు, వాళ్ళ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. వందల కోట్లకు అమ్మేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ నాయకులే. హ్యాట్స్ ఆఫ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మీకు కూడా చాలా గొప్ప అవకాశం కల్పించారు, అది గొప్ప మనసు ఉండాలి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ సార్.